జనవరి మొదటి వారంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల స్కెడ్యూల్ వస్తుందనే ప్రచారంతో దేశ రాజధానిలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. బీజేపీ ఢీ అంటే ఢీ అంటుంటే ఉనికిని చాటుకునేందుకు పాటలు పడుతోంది కాంగ్రెస్. ఈసారి ఎలాగైనా ఢిల్లీలో పాగా వేయాలని బీజేపీ చూస్తుంటే వరుసగా 4వ సారి గెలిచి రికార్డు సృష్టించాలని కేజ్రీవాల్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇప్పటికే ప్రజాకర్షక పథకాలతో ఆయన జనంలోకి దూసుకువెళ్తున్నారు. ముక్కోణపు పోరు ఎవరికి బెనిఫిట్ గా మారుతుందా అనేది ఉత్కంఠ రేపుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గత 2 సార్లు పోటీ ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్యనే జరిగింది. అయితే ఈసారి కాంగ్రెస్ తన పూర్వ వైభవం చాటుకోవాలని చూస్తోంది. ఆప్ కంటే ముందు సుదీర్ఘకాలం పాటు దేశ రాజధానిలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఆ తరువాత డిపాజిట్లు సైతం దక్కించుకోలేని స్థితికి చేరుకుంది. ఆ పార్టీ ఓటు బ్యాంకుని దాదాపుగా ఆప్ హస్తగతం చేసుకుంది. దాంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకు 10% పడిపోయింది. కొన్ని నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి శత్రువు బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కలిసికట్టుగా పోటీ చేసినా ఫలితం లేకపోయింది. ఢిల్లీ ఓటర్లు అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు వేరువేరు తీర్పులిస్తున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ నేతృత్వంలోని సుస్థిర ప్రభుత్వానికి మొగ్గు చూపుతూ వచ్చారు. అందుకే ఈ 2 పార్టీలు కలిసినా సరే 7 ఎంపీ సీట్లలో ఒక్కటి కూడా కైవసం చేసుకోలేకపోయింది ఇండి కూటమి. కానీ అసెంబ్లీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి మాత్రం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అమలు చేస్తున్న ఉచితాలు, ప్రజాకర్షక పథకాలు వరుసగా ఆయన్ని గెలిపిస్తూ వచ్చాయి. రాజధానిలో ప్రభుత్వ విద్య, వైద్య వ్యవస్థలను మెరుగుపరిచి మార్కులు సాధించడం కూడా కేజ్రీవాల్ కి కలిసొచ్చిన అంశాలయ్యాయి. ఇక దళిత, మైనార్టీ వర్గాల్లో కోల్పోయిన పట్టును మళ్లీ సాధిస్తూ తమ ఓటు బ్యాంకును మెరుగుపరుచుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది. ఇప్పటికే పొరుగునే ఉన్న హర్యానాలో గెలుపు వాకిట తడబడిన కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఆప్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 53.57% ఓట్లు సాధించి 70 అసెంబ్లీ స్థానాల్లో 62 గెలుపొందగా 38.51% ఓట్లు సాధించిన బీజేపీ 8 సీట్లలో విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 4.26%కే పరిమితమైంది. 10 ఏళ్ల ఆప్ పాలనపై సహజంగా ఏర్పడే వ్యతిరేకతకు తోడు ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం, శీష్ మహల్ గా పేరు పొందిన కేజ్రీవాల్ విలాస నివాస భవనం అంశాలు ఆప్ కి నెగటివ్ గా మారాయి. ఇక 2020 ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలు అమలు చేయలేకపోవటం వంటివి కూడా కేజ్రీవాల్ కి ప్రతికూల అంశాలుగా మారాయి. ఈ ప్రతికూలతలు కేజ్రీవాల్ గతంలో సాధించిన 53% ఓట్లలో కోత పెడతాయని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. అయితే అవి ఎటువైపు మళ్లుతాయన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. ఒకవేళ నేరుగా బీజేపీకి బదిలీ అయితే ఆ పార్టీ విశేషంగా లాభపడుతుంది. అలా కాకుండా కాంగ్రెస్ వైపు మళ్లినా సరే పరోక్షంగా బీజేపీకే వరంగా మారుతుంది. తాజా లోక్సభ ఎన్నికల తరువాత ముస్లిం మైనార్టీలు, దళిత ఓట్లలో మళ్లీ కొంతమేర పట్టు సాధించిన కాంగ్రెస్ పార్టీ ఆ వర్గాలను కేజ్రీవాల్ కి దూరం చేసినా సరే అది కమల దళానికి ఉపయోగం ఎక్కువ. కాంగ్రెస్ పెంచుకునే ఓట్ల శాతం ఆ పార్టీని గెలిపించకపోయినా దశాబ్ద కాలం తరువాత ఖాతా తెరిచేందుకు ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీని బలహీనపరిచి బీజేపీకి పరోక్ష ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. మరోవైపు అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పురుడు పోసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇతర రాజకీయ పార్టీలకు భిన్నమేమీ కాదని, అనేక రకాల అవినీతి అక్రమాలకు తెరలేపిందని కమలదళం ప్రజాకోర్టులో పీక్ లెవెల్లో ప్రచారం చేస్తోంది. ఇది తనపై సాగుతున్న కక్ష సాధింపు రాజకీయం అని ప్రజాకోర్టులోనే తీర్పు అడుగుతానంటున్నారు కేజ్రీవాల్. సీఎం పదవిని వదులుకొని ఎన్నికల ప్రచారం చేపట్టిన కేజ్రీవాల్ కేసులు, అరెస్ట్, జైలు పాలవటాన్ని సానుభూతి పవనాలుగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ కంటే 15% ఎక్కువ ఓట్లు సాధించింది ఆప్. ఇందులో ప్రతికూలత కారణంగా కొంతమేర ఓట్లు తగ్గినా ఈ భారీ వ్యత్యాసాన్ని అవి పూడ్చలేవని, సీట్లు కొన్ని తగ్గినా విజయం తమదేనన్న ధీమాలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు దాదాపు పూర్తి చేసింది. ఉన్నతాధికారులతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించిన ఈసీ అధికారులు జనవరి మొదటి వారంలో స్కెడ్యూల్ విడుదల చేసేందుకు సమాయత్తమవుతున్నారు. 2025 ఫిబ్రవరి 15తో ప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీ గడువు ముగియనుంది. ఈలోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంది. 2020 ఎన్నికల సమయంలో జనవరి 14న నోటిఫికేషన్ జారీ అయింది.
ఫిబ్రవరి 8న పోలింగ్ జరిగింది. ఫిబ్రవరి 11న ఓట్ల లెక్కింపు జరిగింది. ఈసారి కూడా కాస్త అటు ఇటుగా అవే తేదీలు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల నిర్వహణలో విద్యాశాఖ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు కాబట్టి ఈ ఏడాది జరగబోయే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పరీక్షల తేదీలతో ఎన్నికల తేదీలకు ఇబ్బంది కలగకుండా కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అయితే ముక్కోణపు పోటీ ఎవరికి లాభం చేకూరుస్తుందో చూడాలి మరి.